ములగాకు ఫ్రై అండి. ములగాకు ఫ్రై. జనరల్గా మునగాకు చాలా మంచిది అంటారు కదండి, హెల్త్కి చాలా మంచిది అంటారు. కాకపోతే అది వండే విధానం తెలియక చాలా మంది అవాయిడ్ చేస్తారు. మునగాకు ఫ్రైయా? అవునా? రైస్లో తింటారు, రోటీలో అట్లయినా తినొచ్చు. అవునా? ఓకే ఓకే. సో దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ముందుగా. ములగాకు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ములగాకు, నానబెట్టిన పెసరపప్పు, నూనె, సాల్టు, కొత్తిమీర, పల్లీలు, ఎండుమిర్చి కలిపిన పౌడరు, ఎల్లుల్లిపాయలు, కొబ్బరి తురుము, తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లి ఆకు. సరే, చాలా సింపుల్గా ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ అన్ని. త్వరగా కూడా అయిపోయింది. ఏ ఊరు వంట అండి ఇది? మీది ఏ ఊరు? మాది నెల్లూరు అండి. నెల్లూరా? నెల్లూరు స్పెషలా? అవునా? అమ్మ వాళ్ళు ఎక్కువ వండుతారు. అమ్మ వాళ్ళు ఎక్కువ వండుతారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. నిహారిక చూడు, స్వీట్ వర్సెస్ హాట్. స్టార్ట్ చేద్దాం అండి. ముందుగా ఏం చేయాలి? ఓకే, గిన్నె పెట్టేస్తాం. ఎవరు నేర్పారండి ఈ వంట? అమ్మ నేర్పారా? మీరు కూడా అమ్మ నేర్పిన వంటేనా? నిహారిక, మీ అమ్మ వంట వీళ్ళమ్మ వంట పోటీ పడుతున్నాయి. కాస్త ఆయిల్ వేసాం. ఓకే, దీంట్లో ఉల్లిపాయలు అవి ఏం వేయక్కర్లేదండి. ఉల్లికాడ వేస్తే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేయాలి, అంతేనా? తాలింపు గింజలు వేస్తున్నాం. కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసాం. దాన్ని చక్కగా వేయించేస్తున్నాం. కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తాం. ఓకే, దీంట్లో పచ్చిమిర్చి కూడా ఏం వేయక్కర్లేదండి? వేరు. ఎండుమిర్చి, పల్లీలు పౌడర్ చేసి పెట్టాం. ఓకే, ఎన్ని ఎండుమిర్చి వేశారు, ఎంత పల్లీలు వేశారు? 4 సరిపోతాయండి. 4 ఎండుమిర్చి సరిపోతాయి. వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి ఒకసారి ఒక దెబ్బ వేసేది దాని మీద, అంతేనా? నెల్లూరు వంట నాకు చాలా ఇష్టం అండి. అవునా అండి? వేసేద్దామండి, ఆకు వేద్దాం. అప్పుడేనా? చాలు. ఓకే, పెసరపప్పు అదంతా ఎప్పుడు వేస్తారు? తర్వాత వేద్దాం. ఓకే, ముందుగా ఆకు ఉడకాలంటారా? ఇది కాస్త దగ్గరికి అవ్వగానే పెసరపప్పు వేద్దాం, ఉప్పు వేద్దామా? ఓకే. జనరల్గా మునగాకు కాస్త చేదు వస్తుంది కదండి? చేదు రాదండి. రాదా? ఇలా చేస్తే రాదా? పెసరపప్పు వేయాలా? ఓకే. పెసరపప్పు ఇదేంటి నానచి పెట్టారండి? నానబెట్టాను. ఎంతసేపు నానబెట్టారు? 1 గంట ముందు. 1 గంట ముందు నానబెట్టి పెట్టారు. దీంట్లో పెసరపప్పు వేయాలా, వేరే పప్పు వేయకూడదా? కందిపప్పు కూడా వేస్తాం. కందిపప్పు కూడా ఇలాగ వేయాలా? కందిపప్పు కొంచెం ఉడకబెట్టి వేయాలి. కొంచెం ఉల్లికాడ వేద్దాం. ఓకే, ఇది నూనెలో వేస్తే ఇంకా బాగుంటుందేమో? బాగుంటుందండి. పచ్చిదే బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడి వేస్తాం. మళ్ళీ కొబ్బరి పొడి. ఆకు కడిగిన ఆకు కాబట్టి ఇలా నీళ్ళు వచ్చేసాయి కదండి? అవునండి. ఒకవేళ నీళ్ళు రాకపోతే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. వేయచ్చు. రైట్. పల్లీలు, ఎండుమిర్చి కలిపిన పౌడర్ అండి. ఇందులో ఉప్పు కూడా వేస్తారండి? సాల్ట్. ఓకే, పల్లీలు, ఎండుమిర్చి కలిపినటువంటి పౌడర్. పల్లీలు వేయించి పొడి పెట్టారండి. ఇవి ఎండుమిర్చి కూడా వేయించారా? నూనెలో వేయించారా? ఉడికిపోయిందండి. ఆపేనా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ బంద్ చేసిన తర్వాత కొత్తిమీర వేద్దాం. చివరగా కొత్తిమీర జల్లాలి. చాలా బౌల్లో తీసుకోండి. మునగాకు ఫ్రై. అవునండి. మునగాకు కూర అన్నంలోకి బాగుంటుందా, చపాతీలోకి బాగుంటుందండి? 2 తినొచ్చండి. 2 in 1. మునగాకు ఫ్రై రెడీ. ఇది నెల్లూరు స్టైల్ మునగాకు ఫ్రై. ఎలా ఉంటుందో చూద్దాం. ఈ లైఫ్లో నేను సెకండ్ టైం మునగాకు తిన్నాను. ఫస్ట్ టైం ఆల్రెడీ తిన్నారు కదా, ఇప్పుడు ఏం కాదు. అంటే ఓన్లీ మునగాకు పప్పుతో తిన్నాను. ఇలా మునగాకు ఓన్లీ మునగాకుతో బాగుందండి. కమ్మకమ్మగా, కారంగా, పెసరపప్పు కొంచెం లైట్గా తగులుతూ ఉంటుంది. సో చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే అదిరిపోతుంది. ఈ మునగాకు ఫ్రై నెల్లూరు స్పెషల్. వెరీ స్పైసీ, వెరీ టేస్టీ. తయారు చేసే విధానం నేర్చేసుకోండి. ములగాకు కొబ్బరి కూరకు కావలసిన పదార్థాలు: ములగాకు, ఉల్లి ఆకు, వెల్లుల్లి, ఎండుమిర్చి,
పల్లీల పొడి, నానబెట్టిన పెసరపప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర. ములగాకు కొబ్బరి కూర తయారు చేయ విధానం: ఒక గిన్నెలో నూనె వేడి చేసి తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించిన తరువాత ములగాకును వేసి కొద్దిసేపు వేయించిన తరువాత ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు యాడ్ చేసి సన్నని మంటపై ఉడికించాలి. కాసేపటి తర్వాత ఉల్లి ఆకును వేసి వేయించాలి. కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు, ఎండుమిర్చి కలిపిన పొడిని యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఉడికించాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ములగాకు కొబ్బరి కూర రెడీ. పెద్ద ఎక్కువగా వేగక్కర్లేదు కదా నిహారిక? అక్కర్లేదు, కొంచెం బ్రౌన్గా వస్తే సరిపోతుంది. అంటే ఆ పిండి ఉడికితే సరిపోతుంది, అంతేనా? ఉమ్. అలా మధ్య మధ్య స్టైల్గా కలుపుతుండాలి మనం. స్టైల్గా కలుపుతుంది.